నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమనాస్ వైటీ. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏమిటి అంటే, ప్రస్తుతం మన స్టోరేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నాం. మన వర్క్ ప్లేస్లో ఉన్న డేటా కానీ, మన వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు 2150 నాటికి మనం ఎలా సేవ్ చేసుకుంటాము? ఇలాంటి ఈ సమస్యని ఎదుర్కోవడానికే ఒక సైంటిస్ట్ ఒక సొల్యూషన్ కనుక్కున్నారు. అది అలాంటి సొల్యూషన్ కాదు. ఇది ఒక డార్క్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏమిటి, లేదా ఆ సొల్యూషన్ ఏమిటి అన్నదే ఈ కథ. వక్రముఖి 2150, ఓన్లీ ద హిస్టరీ ఈజ్ ఫిజికల్. 2150 నాటికి స్టోరేజ్ మన వాళ్ళ యొక్క అతిపెద్ద సంక్షోభంగా మారింది. ఆకాశాన్ని తాకే డేటా సెంటర్లు నగరాలను మింగేస్తున్నాయి. పాత సర్వర్లు శిథిలాలుగా పేర్కొంటున్నాయి. ఎంత ప్రయోగిస్తున్నా ఈ వేస్ట్ రీసైక్లింగ్ అంది దాదాపు విఫలమైంది. వ్యక్తిగత జ్ఞాపకాలు, ఫోటోలు లేదా వీడియోలు బయటి బంగారం ధరకు పెరిగినాయి. ఈ కల్లోలంలో రహస్యంగా కొన్ని అండర్ గ్రౌండ్ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిమితమైన స్టోరేజ్ ప్లాన్కి ఒత్తిడిగా జీవిస్తున్నారు, అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్త వక్రముఖి పరిష్కారం కనుగొంది. వక్రముఖి గొప్ప శాస్త్రవేత్తగానే కాకుండా దాతృత్వం కలిగిన వ్యక్తిగా, అంటే ఫిలాంథ్రఫిస్ట్గా కూడా ప్రసిద్ధి పొందారు. శాస్త్రానికి చేసిన సేవలతో పాటు సమాజ సేవల్లోనూ తన కృషిని కొనసాగించారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ జ్ఞానం పట్ల అంకిత భావం మరియు మానవతా విలువలతో సమతుల్యమైన జీవనాన్ని ప్రదర్శించారు. ఆమె ఒక పరిష్కారాన్ని కనుగొంది, కానీ ఆ విధానాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఆమె 1 TB స్టోరేజ్ను కేవలం నెలకు 1000 రూపాయలకే అమ్మడం ప్రారంభిస్తుంది. మొదట ఆమె పొరుగువారు ప్రయత్నించారు. తర్వాత ఊరు, జిల్లా, మొత్తం అది దేశమంతటా వ్యాపించింది. కొనుగోలుదారులు పెరిగే కొద్దీ స్టార్టప్ వ్యవస్థాపకులు కూడా సందేహపడతారు. గుప్తా ఒక స్టార్టప్ ఫౌండర్. ఆమె రహస్యంగా ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. ఆమెను గమనిస్తూ ప్రతిరోజు ఇంటి వెనక ఉన్న ఒక అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలోకి వెళుతోందని తెలుసుకుంటాడు. ఒకరోజు దాని లోపలికి చొరబడతాడు. అక్కడ ఏం జరుగుతుందో చూస్తే అంతా భయంకరంగా ఉంటుంది. ఆమె అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ మార్చురీలో ఉంటే ఆ చనిపోయిన మనుషుల వాడి మెదడులో డేటాని నిల్వ చేస్తుంది. వాటిని -డిగ్రీల వద్ద కాపాడుతోంది. కానీ డిమాండ్ పెరిగే కొద్దీ వక్రముఖి తన పద్ధతిని మార్చింది. ఆ పద్ధతి మరింత చీకటిగా మారింది. చనిపోయిన వారి మెదళ్ళు సరిపోక ఆమె అనాథలను లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరు అనాథ కనిపిస్తే వారిని వెతికెళ్ళి వారి మెదడులో డేటాను నిల్వ చేసి స్టోరేజ్ నెట్వర్క్ను విస్తరించుకుంది. ఇది చూసిన గుప్తా షాక్కు లోనవుతాడు. అతడు ఆమెను ఎదుర్కొని హెచ్చరిస్తాడు, కానీ వక్రముఖి వినలేదు. కానీ గుప్తా కూడా వెనక్కి తగ్గలేదు. తను ఇప్పటిదాకా చూసినదంతా తన దగ్గరున్న స్మార్ట్ డివైజెస్తో వాటినంతా రికార్డు చేసి దీన్ని ప్రపంచానికి పంపిస్తాను అని హెచ్చరిస్తాడు. ఇది గ్రహించిన వక్రముఖి తన రహస్య ఆయుధాన్ని బయటికి తీస్తుంది. AI నియంత్రిత కలిగిన డ్రోన్ సహాయంతో అండర్ గ్రౌండ్ ల్యాబ్ని రక్షిద్దామని సిద్ధమవుతుంది. గుప్తా వాటి నుంచి తప్పించుకొని ఫెసిలిటీలో తన లైటర్ని ఆన్ చేసి రసాయనం కలిగిన కంటైనర్ని పేల్చేస్తాడు. అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తాయి. మొత్తం ల్యాబ్ అగ్ని కల్లోలంలో మునిగిపోతుంది. ఆ కల్లోలంలో అతను కొంతమంది అనాథలను రక్షించగలుగుతాడు. అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ కూలిపోతుంది. వక్రముఖి తన కాలు కింద మంటల్లో కలిసి అదృశ్యమవుతుంది. ప్రపంచం ఈ సత్యాన్ని తెలుసుకుంటుంది. వక్రముఖి ఒక రక్షకురాలుగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తింపు పొందుతుంది. When something turns into money, morality should not be the one to pay the first price. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విజయదశమికి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.